తుంపాల కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన రాజకీయ భవిష్యత్తు పదవికి సంబంధించిన తుది నిర్ణయం పూర్తిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుదేనని ఆయన స్పష్టం చేశారు. తుమ్మల లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడితో కలిసి పనిచేయడం ఎంతో అదృష్టం అంటున్న తుంపాల కృష్ణమోహన్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసిన నేతలందరూ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా పదవి ఆకాంక్షతో వెయిట్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ తీసుకెళ్లేందుకోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు, ఇతర రాజకీయ పార్టీలు ప్రధానంగా వైసీపీ పార్టీని ఈ జిల్లాలో భుజస్కంధాల మీద మోసి ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కృషి చేసిన నేతలందరూ కూడా వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలోనే 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎటువంటి పదవి లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహచరుడుగా పనిచేస్తూ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి తుంపాల కృష్ణమోహన్ సంబంధించి మనతో పాటు ఉన్నారు. అసలు రాజకీయ ప్రస్థానంలో ఈ 2.5 సంవత్సరాల పాటు తను ఏ రకంగా కాంగ్రెస్ పక్షాన నిలబడి పనిచేసిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా నమస్తే తుంపాల కృష్ణమోహన్ గారు. ఎలా మీకు ఈ రాజకీయ ప్రస్థానం 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దాదాపు ఈ జిల్లాలో వైసీపీ పార్టీని భుజస్కంధాల మీద మోసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మీరు ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారితో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా ఉంది 2.5 సంవత్సరాలతో పాటు మీ జర్నీ? వైఎస్ఆర్సీపీ తర్వాత ఒక రాజకీయ ఉద్దనుడు, అభివృద్ధి ప్రదాత తుమ్మల గారితో జర్నీ అంటే అదొక సందర్భంలో చూడాలంటే ఆయన ఒక బ్రాండ్, తుమ్మల గారి బ్రాండ్. ఈ రోజులో రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా సరే తుమ్మల గారిని పేరు చెప్పుకొని పదవులు కూడా అవసరం లేదు. తుమ్మల గారు అంటే ఒక బ్రాండు. ఆయన ప్రయాణించడం మాకు చాలా గౌరవంగా ఉంది. ఎక్కడికైనా సరే మా తుమ్మల గారు అనుచరులు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఆయన మన పార్టీలో ఆహ్వానించినప్పుడు కూడా, ఎందుకంటే తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మంత్రి పదవులు, ఎన్నో పదవులు చేసి ప్రజలు మనల్ని ఎదుర్కొని అవినీతి మచ్చలేని నాయకుడు ప్రపంచంలో ఎవరున్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారే. అలాంటి వారితో నా ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. వారిని కలిసినప్పుడు కూడా చాలా సంతోషంగా నేను వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మీరు జర్నీ చేస్తున్నప్పుడు, అంటే ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడు చేసిన మీరు ఒక సాధారణమైన కార్యకర్త క్రింది స్థాయిలో రగణదపాలెం మండలాల్లో, తండాలు, గ్రామాల్లోకి వెళ్ళి పనిచేశారు. అప్పుడు మీకు ఆ స్థాయి నుంచి కింది గ్రౌండ్లో వెళ్ళి పనిచేయడాన్ని మీకు భారంగా కానీ అవమానంగా అనిపించలేదా? తుమ్మల గారు ఒక బాధ్యత చెప్పారు నాకు. అదే క్రైస్తవ సమాజంతో పాటు నేను క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడిగా ఉంటున్నాను. అలాగే ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఉంటున్నాను. అలాగే చూసుకుంటే మీరు వైసీపీ నుంచి కూడా నేను రావటం జరిగింది. నా మీద బాధ్యత పెట్టి కొన్ని టాస్క్ ఇవ్వటం, ఆ టాస్క్ కూడా నేను వారికి తుమ్మల గారి మనం ఏ స్థానం నుంచి వచ్చామో కాదు, మన అభివృద్ధి ప్రజాక్షేమంలో ఆయన తుమ్మల గారిని చూసి నేను ప్రజాక్షేత్రంలో కష్టపడడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట ఆయన అభివృద్ధి ఫలాలు ఉన్నాయి. ఆయన శంకుస్థాపన చేయడం అలాగే ఆవిష్కరించడం కూడా రెండు ఆయన చేసిన కార్యక్రమాలే. ఏ మూలకి లేదు. నేను మొన్న రాజమండ్రి వెళ్ళా 3 months బ్యాక్. అక్కడ ఆయన శిలాఫలకం ఉంది. ఆయన అభివృద్ధి చేసే ఫలాలు ప్రతి చోట ఉన్నాయి. నేను ఆయనతో పాటు కష్టపడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా రాజకీయ భవిష్యత్తు కూడా ఆయనతోనే ముడిపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధించి మీపై కేసులు నమోదు చేయడం, నిర్బంధాలు ప్రయోగించడం, వివిధ రకాలుగా మిమ్మల్ని తీవ్రస్థాయిలో మానసిక వేదన గురి చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు గారితో ప్రస్థానం చాలా మన స్వర్ణయుగంగా ఉందని భావించవచ్చా? తుంపాల కృష్ణమోహన్ గారు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా మారింది. ఆ ప్రభుత్వంలో పొవ్వాడ అజయ్ గారు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. నేను నా వైసీపీ జెండాలు 150 జెండాద్యమంలో కూల్చిన ఘనత అయింది. అరాచకం, ఎక్కడ చూసినా అరాచకం. ఎక్కడికి వెళ్తున్నానంటే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. కొన్ని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే దాన్ని అణచివేసే ధోరణి,
కేసులు పెట్టే ధోరణి, క్రిమినల్ కేసులు పెట్టాడు ఆయన. అంటే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఒక కొత్త రకమైన ఒరవడి తీసుకొచ్చాడు. అరాచకం పై కేసులు, వేల కేసులు, 10 స్టేషన్లో వేల కేసులు అపోజిషన్ పార్టీ మీద చేసిన ఘనత పువ్వాడ అజయ్ది. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పా, 50 నుంచి 70,000 మెజారిటీతో తుమ్మలగా గెలవబోతున్నారు, మీ నామినేషన్ కూడా వేయొద్దని చెప్పి నేను సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతగా ప్రజలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళా వచ్చి ఏదో మనసు మారినట్టుగా తుమ్మగా చేసే అభివృద్ధి, ఖమ్మం చుట్టుపక్కల 150 కోట్లతో కేబుల్ బ్రిడ్జి, అలాగే ప్రభుత్వ మిడిల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూలు, అక్కడ స్టేడియం నిర్మాణిస్తే కూడా అప్లై చేస్తారు. ఖమ్మంలో విశాలమైన రోడ్లు, ఎటు చూసిన విశాలమైన రోడ్లు అంటే ఆయన ఘనతే. అదే 200 కోట్లు పెట్టి ఆ గ్రెయిన్ మార్కెట్, ఎన్ని చూస్తుంటే ఎటు చూసినా ఆయన అభివృద్ధిపై తప్ప దేని మీద ఇలాంటి అరాచకాలు సూచించడం ఆయన ఎప్పుడు ఆయన కళ్ళ కూడా ఊహించడం, ఆయన అభివృద్ధి వచ్చే భావితరాలకు సంక్షేమం తప్ప ఆయనకి వేరే పట్టదు. మీరు ఒక నాయకుడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉందండి మీరు మాట్లాడమంటే ఆయన కేసు విషయం కూడా ఏదైనా ఫోన్ చేస్తారే మీకు న్యాయం చేయండి చెప్పి తప్ప మావాడు వస్తాడు చూడండి అని చెప్పి ఎప్పుడు చెప్పిన కారణాలు, సందర్భాల్లో నేను చూసిన అనుభవాలు లేవు. ఎందుకంటే ఆయన అభివృద్ధి సంక్షేమం వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం కష్టపడే నాయకులు మా గౌరవ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కోసం భావితరాలు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఆలోచించి దానికోసం పాటుపడేవాడు. అంతేగాని నాకు నాయకుల కోసం కానీ ఒక వ్యక్తి కోసం, వ్యక్తి పదవుల కోసం కానీ ఆయన ఎక్కువ దాని మీద దృష్టి పెట్టడు. కాబట్టి ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నేను ఉంటూ నాకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనరల్గా గత ప్రభుత్వం హయాంలో చాలా కాలం పాటు వైసీపీ ఈ జిల్లా పిలుపునిచ్చిన రాష్ట్ర 2 రాష్ట్రాలలో ఖమ్మం జిల్లా నుంచి మీరు అద్భుతంగా పోరాడి ముందంజలో ఉన్న నేపథ్యంలో మీపై నిర్బంధాలు కూడా కొనసాగిన నేపథ్యం. అయితే వైసీపీకి సంబంధించి జిల్లాలో ఒక ఎంపీగా గెలిచింది, గతంలో 2 ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అంటే అప్పటి వరకు మీరు సామరస్యంగా పోరాడినటువంటి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కోసం కూడా అన్ని రకాల ప్రణాళిక రూపొందించుకున్నారు. ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారితో జర్నీ, ఆయనకి ఖమ్మం ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనగానే వెంటనే మీరు వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరారు. అంటే తుమ్మల గారు అంటే మీకు ప్రేమ, బలహీనత, బలమా? తుమ్మల గారి అభిమానం. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం నేను గమనించి ఇంకోటి ఒకవేళ మనం పోటీ చేయడం వలన, ఓట్లు చేయటం వలన అపోజిషన్ లీడర్కి, ఒక అరాచకవాదికి మనం వందభూతి ఆయన అటు పక్కన మనం సపోర్ట్ చేయడం అవుతామని తుమ్మల నాగేశ్వరరావు గారు మనం సపోర్ట్ చేయడం వల్ల ఒక బలమైన నేతని, అభివృద్ధి ప్రదాత అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు మనం బలపరిస్తే సంక్షేమం వల్ల ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు వెళ్ళిన తర్వాత మీ సహచార బృందం వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ జర్నీలో మీ ప్రధానమైనటువంటి కమ్యూనిటీ రంగంలో అంటే ప్రధానంగా బీఆర్ఎస్ చాలా గతంలో కూడా విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణులకి కాంగ్రెస్లో ప్రాధాన్యత లేదు. మరోవైపున మీతోటుగా ఉన్నటువంటి మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రిస్టియానిటీ వర్గానికి కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికే రకరకాల సమస్యలు అంటే మీకు ఎటువంటి బాధ్యత లేదని అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు వాస్తవం ఏంటి, ఏమనుకుంటున్నారు? మీరు బీఆర్ఎస్లో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఉందనుకుంటున్నారా, కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏంటి మీ అంచనా ఏంటి? గౌరవ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారికి అన్నీ తన దృష్టిలో ఉన్నాయి. అలా విశ్వబ్రాహ్మణులు స్టేట్లో కానీ మన తెలంగాణ స్టేట్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అలాగే ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా లేకపోవటం అనేది వారి దృష్టిలో కూడా